బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించింది వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణలోనూ 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలలో వర్షాలు పడతాయని వివరించింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు కాలువల్ని తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.